వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కృష్ణరాజు గారు, సార్ ఈ రోజున అదానీ గారిని వదులుకునేందుకు భారతదేశం కానీ ఏ రాష్ట్రం కానీ సిద్ధంగా లేదండి. ప్రపంచంలో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఆయన సంపద విలువ తగ్గింది, కానీ ఇప్పటికీ కూడా ఆయన ప్రపంచంలో 8వ అతిపెద్ద సంపన్నుడు. అలాగే భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆయన పెట్టుబడులు పెడుతున్నారండి. భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీగా ఎమర్జీ కావటానికి ఈ ప్రైవేట్ రంగ సంస్థలు అంటే మీకు టాటా కావచ్చు, అదానీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, వీరందరూ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి కుట్రలు జరగడం అత్యంత సహజమేనండి. అది భారతదేశంలో జరుగుతున్నాయి, విదేశాల నుంచి కూడా వాటిని జరిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో మీకు ఆ ట్విట్టర్కి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గతంలో అంటే ఇప్పుడు ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోకి వచ్చింది. దానికి ముందు ఆ ట్విట్టర్ వేదిక ద్వారా కూడా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు, భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించారు. దానికి బాధ్యులుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే కావటం. అక్కడ ఒక మహిళ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక మహిళ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఇతరులకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కుట్రలు నిరంతరం జరుగుతున్నాయి. ఈ రోజు అదానీ గారిని విస్మరించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కానీ మోడీ గారికి కానీ లేదు. ఈ కేసు అనేది గాలిలో తేలిపోయేదే, తాత్కాలికమైన ఒక ఇరిటేషన్ తప్ప దీనివల్ల భారతదేశానికి కానీ లేకపోతే ఈ సంస్థలకు కానీ ఎటువంటి నష్టం ఉండదు. అదానీ గారు కోలుకోవడానికి కొద్ది టైం పడుతుంది. అలాగే ఈ మీడియా, మీరు చెప్పిన ఒక పక్షానికి చెందిన మీడియా కావచ్చు, లేకపోతే రాష్ట్రంలోని ఎన్డీఏ పాలకులు కావచ్చు, వాళ్ళు కూడా మేము అదానీ ప్రతినిధులు కలుసుకున్నాం, ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి గొప్పగా చెప్పుకున్న వాళ్ళే. ఇది ఇప్పటికే అదానీ గారి మీద ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా మేము వారిని ఆహ్వానిస్తాం, వారి దగ్గర నుంచి పెద్దగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి చెప్పుకుంటున్న వ్యక్తులే. ఈ అదానీ గారికి సంబంధించిన ఈ పెద్ద పెద్ద వ్యాపార ప్రకటనలు కూడా ఆయా పత్రికల్లో ప్రచురిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పటికీ ఆయన మీద బురద చల్లడానికి ఇటువంటి అంశాలన్నీ కూడా వారు వాడుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. మంచి పాయింట్ చెప్పారు కృష్ణరాజు గారు, మంచి పాయింట్ చెప్పారు. నాకు ఇంకో ప్రశ్న ఏమంటే, చంద్రబాబు గారు ధైర్యంగా ఈ ఆరోపణలు అమెరికాలో వచ్చినాయి కాబట్టి అదానీ మీద ఎంక్వైరీ వేస్తాను, జగన్ గారిని కూడా దీంట్లో కలుపుతాను, మోడీ గారు కూడా దీనికి రెస్పాన్సిబుల్ తీసుకుంటారా అనే దాని మీద చంద్రబాబు గారు ధైర్యంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయచ్చు కదా, అదానీ ఇచ్చాడా లేదా అన్న దాని మీద. అది దాంట్లో ఏమాత్రం నిజం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అంత ధైర్యం లేదని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యంగా మాట్లాడితే ఆయన మీద కేసులు పడతాయనే విషయం ఆయనకు తెలుసు. కేసులు పెడితే ఆయనకి ఇబ్బంది ఉండదు. కాదు మీరు ఇప్పుడు ఆయన మీద అప్పుడు ఆయన పిఎస్ మీద జరిగినప్పుడు జరిగింది అంతా చూసాం కదా, ఆయనకి ఆ ఇబ్బంది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకి ఆ శక్తి ఉంది. కాదు ఇప్పుడు నా ప్రశ్నల్లో చంద్రబాబు గారు ఈ నేపథ్యంలో అమెరికా వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో నేను అదానీ మీద జగన్ గారి మీద కలిపి విచారణకు ఆదేశిస్తాను అని చెప్తారా అన్నది నా ప్రశ్న. చెప్పగలరా అన్నది అదే ప్రశ్న. సార్ ఈ వార్త వచ్చి దాదాపు 36 గంటలైతే ఇప్పుడు దాకా అసలు తెలుగుదేశం వారు ఎవరు స్పందించలేదు. వెయిట్ అండ్ సీ అంటారు, పరిశీలిస్తామని చెప్పి అంటారు. అక్కడే మీకు మనకు అర్థం చేసుకోవాలి కదా. మరి ఎందుకు ఈనాడు రెచ్చిపోతున్నారు? మోడీ గారికి అదానీ గారికి పందాలు ఉన్నాయి కాబట్టి మనం గప్చుప్ సాంబార్ బుడ్డి కాదుగా, మరి వీళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు? కాదు దానిని ఏదో ఇష్యూగా చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయబోరు. ఓకే రైట్. అంటే నా ప్రశ్న ఏమంటే వీళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు? చంద్రబాబు గారు మాట్లాడలేరు కాబట్టి వీళ్ళిద్దరు రెచ్చిపోతున్నారా? వీళ్ళు రాయాలి కదా ధైర్యంగా, ఎస్ అదానీ మీద ఎంక్వైరీ చేయమని రాయాలి కదా వీళ్ళు. అది నా ప్రశ్న. సార్ ఇప్పుడు అదానీ గారితో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు కూడా త్వరలోనే బయటపడతాయండి. ఏమండి, వీరందరూ కూడా అంటగాగే వ్యక్తులే అటువంటి పారిశ్రామికవేత్తలతో. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లావాదేవీలో
ఇది కేసు నమోదు చేసింది అమెరికాలో, అభియోగాలు మోపింది ఇండియాలో. ఇది నిలవదు. ఈ లావాదేవీలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమాత్రము లేదు. ఎందుకంటే అది మనం ఇంతగా అనుకున్నట్టు అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు మధ్యన కుదిరిన ఒప్పందమే తప్ప మధ్యలో ఎక్కడ అదానీ నేరుగా ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు. ఎక్కడ కూడా మీకు ఎంఓయూల్లో అదానీ సంస్థలు ఎవరు కూడా సంతకాలు చేయలేదు. అది కూడా మనం గమనించాలండి. కాబట్టి ఏంటంటే ఇది గాలికి ఎగిరిపోయే ఆరోపణలు మాత్రమే కేసరి గారు.